IAS ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. నమస్తే, నేను విజయ్. కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ రాంగోపాల్ వర్మ. ఎప్పుడు ఎవరికి భయపడిన విధంగా మాటలు చెలోక్తులు పేలుస్తుంటారు రాంగోపాల్ వర్మ. సోషల్ మీడియాలో అంటారా, ఇక చెప్పాల్సిన అవసరం లేదు. తనకు ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెడుతుంటారు ఆర్జీవి. అయితే ఇప్పుడు ఆర్జీవి ఏపీ పోలీసుల దెబ్బకి భయపడ్డారా? హైదరాబాద్ నుంచి ఆయన దూరంగా వెళ్ళిపోయారా? అరెస్ట్ అవుతారేమన్న భయంతో ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఎక్కడైనా దాక్కున్నారా? ఇది ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. దీనిపైన మనతో మాట్లాడడానికి రాంగోపాల్ వర్మ గారి అడ్వకేట్ బాలాగారు స్టూడియోలో ఉన్నారు. నమస్తే బాలాగారు. నమస్తే. ఆర్జీవి గారు నిజంగానే పారిపోయారండి భయపడిపోయి? ఇప్పుడు మీరు ఊరు వెళ్ళారనుకోండి, నేను వచ్చినప్పుడు మీరు ఇంట్లో లేరు, మీరు పారిపోయారని చెప్తాను, అది జరిగిద్దా? కానీ 4 రోజుల కిందట నోటీస్ ఆయన చెప్పారు, 4 రోజుల తర్వాత నేను వస్తాను అని చెప్పారు. కావాల్సిన వర్మ ఇందులో పోలీసులు వచ్చేసరికి బయట వెళ్ళిపోయారు. లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. చెప్పండి. మీరు ఊరు వెళ్ళిపోతే నేను వచ్చిన టైంలో మీరు లేరు, దాన్ని నేను ఏమనుకోవాలి? మీరు పారిపోయారు అనుకోవాలా? ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తారు? మీకు ఏదో పని ఉండి లేకపోతే బస్సులో వెళ్తాను టెలింగ్ యూ, మీకు ఏదో పని పడో మీ షెడ్యూల్స్లో మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అంటే దాని మీనింగ్ నేను ఏమనుకోవాలి? అప్పుడు మీకు మీరు ఎస్కేప్, మీరు పారిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అనుకోవాలన్నా? కాదు, వెయిట్ లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. మీ ద్వారానో లేదా హౌస్ లో ఉండేటువంటి స్టాఫ్ ద్వారానో ఆయన తెలుసుంటది ఏమని పోలీసులు వచ్చారు. మేము రిప్లై పంపించింది వెంటనే ఆయన ఫోన్ ఆఫ్ చేసుకొని, లేదు వేరే ఫోన్ లో నుంచి అయినా పోలీసులకు ఆన్సర్ ఇవ్వచ్చు కదా. మేము అదే ఆన్సర్ ఇచ్చాము లీగల్ గానే. ఎవరు ఇచ్చారు? మీరు ఇచ్చారు. మరి ఇంకేంటి? వర్మ గారు ఇవ్వలేదుగా. వర్మ గారే కదా ఇచ్చింది. ఆన్ బిహాఫ్ ఆఫ్ వర్మ గారు నేను ఇవ్వడము, వర్మ గారు ఇవ్వడము రెండు ఒకటే. వర్మ గారు సపరేట్ గా ఇవ్వాలి. నా మాట ఫస్ట్ నన్ను కంప్లీట్ చేయనివ్వండి. ఆయన వాట్సాప్ ద్వారా ఏం చెప్పారు? నేను ఇప్పుడు కాదండి మళ్ళీ హాజరవుతాను అని చెప్పారు. కాదు, మీకు దగ్గర ఉన్న సమాచారం తప్పు. చెప్పండి, మీ దగ్గర ఏముంది? ఫస్ట్ నోటీస్ పంపించినప్పుడు ఇమీడియట్ గా దానికి ఆన్సర్ చేయడం ఏమని జరిగిందంటే, ఆ టైంలో రావడం కుదరదు, మాకు టైం కావాలి అని అడిగాం. తర్వాత సబ్సీక్వెంట్ గా వాళ్ళు సెకండ్ నోటీస్ పంపించారు. సెకండ్ నోటీస్ పంపించిన తర్వాత మా టైమింగ్ షెడ్యూల్ చూసుకోవాలి కదా. ఎవరో కేసు పెడతారు, ఎక్కడో కేసు పెడతారు, ఆ కేసు వస్తుంది. వెయిట్ ఒక నిమిషం, అక్కడికే వస్తున్నామండి. మీరు ఆగండి, ఫస్ట్ అక్కడే ఆగండి, మీరు 2 నిమిషాలు ఆగండి, 2 నిమిషాలు ఆగండి. ఇప్పుడు ఎవరో ఎక్కడో కేసు పెడతారని ఎవరికి తెలియదు, మీరు ఊహిస్తారా? కలవలేం. 1 మినిట్ ఆగండి, మీరు ఫస్ట్ వినండి పూర్తిగా. ఎవరో కళలో కలగనరు, ఎవరో కేసు పెడతారని చెప్పేసి కేసు పెట్టిన తర్వాత నోటీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అన్నారు చూసారా, లా బైండింగ్ సిటిజన్గా వాళ్ళు పంపించిన నోటీస్కి మేము రిప్లై ఇవ్వడం జరిగింది. రిప్లైలో మాకు టైం కావాలని అడిగాం. వెయిట్ ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్ ఫస్ట్. నేను అడిగేదాన్ని కూడా ఎప్పుడు అన్నారు? ఫస్ట్ నోటీస్ ఎప్పుడైతే పంపించారో 19th రోజున హాజరు కావాలన్నప్పుడు దానికి మేము రిప్లై ఇవ్వడం జరిగింది. రిప్లై ఇచ్చిన తర్వాత మా షెడ్యూల్ చూసుకోవాలి కదా. షెడ్యూల్ అంటే ఏం షెడ్యూల్ అండి? చూసుకునే కదా మీరు చెప్పారు. 19వ తారీఖున మీరు ఏం చెప్పారు? ఏంటని తెలియదు. 4 రోజులు కావాలి టైము అన్నారు. 4 రోజులు పూర్తి అయిపోయింది. మరి ఇప్పుడు 5వ రోజు పోలీసులు వచ్చినప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతే బిజీగా ఉన్నారని మీరే అంటున్నారు. ఆ బిజీగా ఉన్నారనే విషయంతోనే మీరేం చెప్పారు? 4 రోజుల తర్వాత మేము అటెండ్ అవుతాము అని చెప్పారు. పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు, మీకు టైం ఇచ్చారు, రాలేదు. సో అందుకని హైదరాబాద్కి వచ్చారు. మీకు తెలిసింది అదే, మీ మీడియాలోకి తెలిసింది అదే. సగం తెలుసు, సగం తెలీదు. మీరు కూడా వాళ్ళు నోటీస్ వెయిట్ ఒక నిమిషం, వాళ్ళు నోటీస్ పంపించిన అందుకోసమే ఎప్పుడైనా మీకు నచ్చింది, మీకు అనిపించింది చెప్పేసుకుంటూ పోతే ఎవడేం చేయలేడు. ప్రజలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే భారతదేశంలో కానీ ఎందుకు ఎదగలేకపోతున్నారంటే ప్రజలకు ఏది నిజం ఏది అబద్ధం అని కన్క్లూజన్ చేసుకోలేక మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్. ఫస్ట్ నోటీస్ పంపించారు, దానికి మేము సమాధానం ఇచ్చాము. ఏమని చెప్పేసి మాకు టైం కావాలి, సో టైం చూసుకునేసి మాకు టైం ఇవ్వండి ఫస్ట్. సెకండ్ నోటీస్ వాళ్ళు పంపించారు. వాళ్ళు పంపించిన నోటీస్లో 20వ తేదీ హాజరు కావాలన్నారు. అవునా? 20వ తేదీ హాజరు కావాలన్నప్పుడు ఇప్పుడు మేము మా షెడ్యూల్ చూసుకోవాలా, హాజరు అవుతామా లేదా అని వాళ్ళకి చెప్పాలి కదా. 25వ తేదీ ఆల్రెడీ ప్రీ షెడ్యూల్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి మేము రిప్లై నోటీస్ పంపించి, మాకు ప్రీ షెడ్యూల్స్ అయిపోయి ఉన్నాయి, ప్రాజెక్ట్స్లలో బిజీగా ఉన్నాము, ఈ డేట్లో రావడానికి కుదరదు, మాకు 2 weeks టైం ఇవ్వండి. అలానే దాంట్లో ఇంకా కొన్ని పొందుపరిచాం మేము. ఇప్పుడు డిజిటల్ పోలీసింగ్ ఒకటి వచ్చింది, దాంతోపాటు సుప్రీంకోర్టులో కూడా కొన్ని కేసెస్లో కూడా అక్యూజెస్ని హైబ్రిడ్ సిస్టమ్ తీసుకునేసి విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని కూడా మాకు ఫెసిలిటీస్ని ఇవ్వండి, ఎందుకంటే మీకు త్వరగతన ఇన్వెస్టిగేషన్ అయిపోవాలి కాబట్టి మేము కూడా కోఆపరేట్ చేస్తాము. ఈ ఫెసిలిటీస్ని కూడా అక్కడే భయపడ్డారు. ఆగండి ఒక నిమిషము, అక్కడే భయపడ్డారు. మీరు ఆగండి, ఫస్ట్ కంప్లీట్ చేయనివ్వండి. మీరు ఆగండి, మీరు ఫస్ట్ ఆగుతారా? మీరు ఒక నిమిషం ఆగుతారా? మీరు కంప్లీట్ చేయండి, నేను కంప్లీట్ చేసిన తర్వాత మీరు మాట్లాడండి. మేము వర్చువల్ గా ఫెసిలిటీస్ ఉన్నాయి,
ఈ ఫెసిలిటీస్ని కూడా యూటిలైజ్ చేసుకోండి. యూటిలైజ్ చేసుకున్న తర్వాత మాకు మీరు ఎప్పుడైతే షెడ్యూల్ చేయాలనుకుంటున్నారో అది ప్రియర్గా 1 వీక్ ముందు మాకు ఇంటిమేట్ చేయండి. దెన్ దాన్ని బట్టి మేము కూడా మీకు ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేసి మీరు ఏదైతే క్రైమ్ పెట్టినారో ఆ క్రైమ్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, కంప్లైంట్ కాపీ దానికి సంబంధించిన మాకు ప్రొవైడ్ చేయండి. సో దట్ మేము వచ్చి మీకు కోఆపరేట్ చేస్తామనో, లేదంటే మీకు అంత అర్జెన్సీ ఉంటే మాకు వర్చువల్గా ఇవ్వండి ఆపర్చునిటీ అని చెప్పేసి అడిగాం. ఈ వర్చువల్గా అడిగే ఆపర్చునిటీ మీ అందరికీ తెలియకపోతే తెలుసుకోండి. digitalpolicing.gov.in అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి క్రియేట్ చేసింది. తర్వాత సుప్రీంకోర్టు కూడా ఒక కేసులో అక్యూజర్స్ కి కూడా అడ్వకేట్స్ గా మీరు ఏమైనా చెప్తారు బాలగారు, ఎవ్వరికి ఎప్పుడూ భయపడినటువంటి ఆర్జీవి గారు ఈ రోజు భయపడినట్టే కదా. ఎలా పోలీస్ స్టేషన్ కి వెళ్ళకూడదు అంటే పోలీస్ స్టేషన్ మెట్లెక్కారంటే అక్కడ ఏదో ఆయనకు అవమానం జరిగిందని ఫీల్ అయిపోతారని కదా. ఈ రోజు ఇప్పుడు ఆయన వర్చువల్ గా నేను అటెండ్ అవుతానని చెప్తున్నారు. కోయంబత్తూరుకి వెళ్ళారంటున్నారు. అక్కడికి వెళ్ళి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారు మీరు అనుకుంటున్నారా? నాకు విషయం చెప్పండి, ఎప్పుడైనా ఎవరికైనా కూడా డేర్ గా ఆన్సర్ చేసే వర్మ గారు ఎందుకు ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు? అది ఆయన ఇష్టం అండి. ఆయన ఏ బిజీలో ఉన్నారో ఏంటో మీకు ఎలా తెలుసు, నాకెలా తెలుసు, ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు ఒకవేళ ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు ఫోన్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఆయన ఏ బిజీలో ఉన్నారో తెలియదు, రైట్? ఆయన అందుకోసమే ఆయన ఒక లా బైండింగ్ సిటిజన్గా ముందే మా చేత ఆయన పోలీస్ వాళ్ళకి రిప్లై ఇప్పించారు. మేము రిప్లై ఇచ్చాము, దానికి వాళ్ళు ఆన్సర్ చేయాలి, దానికోసం వెయిట్ చేయాలి. ఆ పీరియడ్ ఏం లేకుండా మీకు మీరు అనేసుకుంటే వర్మ పారిపోయారు, వర్మ ఇదైపోయి ఎవరు చెప్పారు పారిపోయారు? కోయంబత్తూరుకి వెళ్ళిన వర్మ ఒంగోలుకి వెళ్ళడానికి ఏముందండి? కోయంబత్తూరు దూరమా ఒంగోలు దూరమా? మీకు ఫోన్ చేసి చెప్పారా? నేను చెప్తున్నా కదా, ఫోన్ చేసి చెప్పారా? ఓకే, మీకు తెలుసు మీకు ఫోన్ చేసి చెప్పారా? ఆల్రెడీ అదే చెప్తున్నారు. ఆయన షూటింగ్ పని మీద బయట వెళ్ళారు. ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు నాకు అది చెప్పండి. మీకు ఎవరు చెప్పారు ఆయన కోయంబత్తూరుకి పారిపోయాడని చెప్పారు? నడుస్తుండేది అంతా అదే కదా. ఎవరు నడుస్తున్నారు? పారిపోయారో లేకపోతే దాక్కున్నారో, లేదంటే మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, జర్నలిస్టిక్ ఎథిక్స్ కోడ్ అని కొన్ని ఉంటాయి. దాంట్లో కూడా సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆయన ఎథికల్ ఆయన పోస్టులు ఏం పెట్టారని తెలియదు. ఇంకా వర్మ గారికి ఏం పబ్లిసిటీ స్టంట్స్ తో ఒక్కసారిగా వార్తల్లో ఎక్కేది వర్మ గారు. ఇప్పుడు కేసుల పరంగా కూడా చూస్తే మళ్ళీ వార్తల్లోకి. సరే, నేను మీకు క్వశ్చన్ వేస్తాను. ఆంధ్ర పోలీస్ వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ గా వచ్చేయచ్చా? ఆయన చెప్పారు కదండి, టైం అయిపోయింది, నోటీస్ ఇచ్చారా? దానికి మేము రిప్లై అయింది, అందుకని వచ్చారు. ఆన్సర్ చేయొచ్చు కదా, ఆన్సర్ చేయొచ్చు కదా. ఆన్సర్ అంటే రిప్లై ఏంటండి? రిప్లై నోటీస్ కి ఏమంటారు? ఆన్సర్ ఆయనే చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఆయన ఏం చేయాలని కూడా మీరే చెప్పేస్తారా? నేను చెప్పడం కాదండి, మేము చెప్పడం పోలీసుల వైపు ఉన్నటువంటి వాదన చెప్తున్నాను. నేను అదే అంటున్నా, పోలీసు వాళ్ళ వాదన మీకు ఫోన్ చేసి చెప్పారా? పోలీసులు మాకు చెప్పారా, లేకపోతే వర్మ గారి చెప్పారా, మీకు చెప్పారా అనేది అది కాదు. ఇక్కడ మాతోనే మాట్లాడలేదు చెప్పేది. నేను ఇప్పుడు బయట నేను అడుగుతున్నది ఏంటంటే, ఎప్పుడు ఎవరికి భయపడినటువంటి వర్మ గారు ఇప్పుడు భయపడ్డారా లేదా? నా క్వశ్చన్ స్ట్రైట్ గా అడిగే క్వశ్చన్ ఇది. నేను లీగల్ గురించి మాట్లాడలేదు, లేకపోతే చట్ట ప్రకారం ఆయన రైట్ గా వెళ్తున్నారా లేకపోతే రాంగ్ గా వెళ్తున్నారా ఇది మాట్లాడలేదు. ఇప్పుడు ఎవరికి భయపడినటువంటి వర్మ ఇప్పుడు భయపడ్డా లేదా? ఆయన ఏం భయపడలేదు కాబట్టి మరి నేరుగా ఆన్సర్ చేయొచ్చు కదా. ఆయన ఆన్సర్ చేశారు కదా, ఫోన్ ఆన్ చేసుకోవచ్చు కదా. ఆయన ఏ బిజీలో ఉన్నాడో మీరు ఎలా చెప్తారు? హౌ యూ డిసైడ్? How you media guys? No, how? నా క్వశ్చన్ చెప్పండి. పెద్ద కేసులు కాదు, 3 సంవత్సరాల లోపల జైలు శిక్ష పడే కేసులు, దీనికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదని మీరు అంటున్నారు. మరి వాళ్ళని అడగండి, పోయి ఎవరైతే ఇది రాద్ధాంతం చేస్తున్నారో వాళ్ళని వెళ్ళి అడగండి, బాబు సార్ మీ మీద ఎవడు ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఎవరు మీ మీద ప్రెషర్ తీసుకొస్తున్నారు, మీకు ఇదొక్క కేసే హైలైట్గా ఉందా, ఇంకెన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి, వాటి మీద ఎందుకు మీరు ఇలాంటి యాక్షన్ తీసుకోవట్లేదని ప్రజలు ప్రశ్నించండి, మీడియాలో ప్రశ్నించండి. చాలా మంది కామన్ సిటిజన్లు కేసులు పెట్టాము ఇప్పుడు దాకా తెగల. సో అని చెప్పి ఎవరి మీదైనా ఎలాంటి పోస్టులు అయినా పెట్టేయచ్చు. ఆయన ఏం పోస్ట్ పెట్టారు ఏంటనేది, దేని మీద కేసు పెట్టారు అనేది మళ్ళీ మీకు చెప్తున్నా. మాకు నోటీస్ మాత్రమే వచ్చింది, నోటీస్కి మేము రిప్లై ఇచ్చాము. ఆ రిప్లైలో ఎఫ్ఐఆర్ కాపీ, కంప్లైంట్ కాపీ, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇమ్మని చెప్పాము. ఇచ్చిన తర్వాత అప్పుడు మాకు తెలుస్తుంది ఏ పోస్ట్ పెట్టాము ఏ పోస్ట్ పెట్టలేదు అని చెప్పేసి. ఇన్వెస్టిగేషన్కి మేము కోఆపరేట్ చేస్తామని చెప్పాము. దాంతోపాటు మీరు అందరూ తెలుసుకోండి, ప్రజలు కూడా తెలుసుకుంటారు, భారతదేశంలో మనకు సెంట్రల్ గవర్నమెంట్ డిజిటల్ పోలీసింగ్ అనేది ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. వర్చువల్ గానే అటెండ్ అవ్వాలి అంటే ఓకే, మీరు అన్నది కరెక్ట్, ఆ రైట్ మీకు ఉంది, లాలో ఆ సిస్టమ్ మీకు వెసులుబాటు కల్పించింది కాదనట్లేదు. అందుకే భయపడ్డారు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి, ఏపీకి వెళ్ళడానికి భయపడ్డారు కదా. ఇంతకుముందు ఇదే వర్మ గారు పుసుక్కుమంటే ఏపీలో ఉండేవారు, ప్రతి జిల్లాకు వెళ్ళేవారు, ప్రతి దగ్గర వెళ్ళేవారు, అక్కడ కూడా మీడియాతో మాట్లాడేవారు, ఏదో విధంగా కాంట్రవర్సీ అవ్వడం కోసం ఆయన రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చేవారు. ఇక సోషల్ మీడియా అంటారా, ప్రత్యేకంగా చెప్పాల్సిన
పరిపాలన వస్తుంది. మీరందరూ ఒకటి గమనించుకోవాల్సింది అంటే ఈ రోజు వర్మ గారి వల్ల ప్రజలందరికీ ఒకటి తెలిసింది, డిజిటల్ పోలీసింగ్ ఒకటి ఉంది. సో ఇంత బాగా డిజిటల్ గారి వల్ల ప్రజలందరికీ ఏం తెలిసిందంటే డిజిటల్ మన ఇష్టానుసారం మనం పోస్టులు పెట్టామంటే అవతల వ్యక్తులు ఎంతటి వాళ్ళైనా సరే మన ఇష్టానుసారం మనకు నచ్చినట్టుగా ఇంకో వ్యక్తిని మనం అభిమానిస్తే వారిని డ్యామేజ్ చేసేటట్టు వాళ్ళ క్యారెక్టర్ని అసాసినేట్ చేసేటట్టు మన పోస్టులు పెడితే పోలీసులు వస్తారు, కేసులు వస్తాయి, టైం అంతా మీది కాదు అనేది ఈ రోజు ప్రూవ్ అయిందంట. మీ దగ్గర పోస్టులు ఉన్నాయి, ఏ పోస్ట్ మీద కేసు పెట్టారనేసి పోలీసుల దగ్గర ఉన్నాయి. అదే మరి మేము కూడా అదే కదా అంటున్నాం, ఏ పోస్ట్ అనేది మాకు తెలియదు. ఆ పోస్ట్ ఏంటనేది తెలిస్తే అసలు తెలియనప్పుడు అటెండ్ అయ్యి తెలుసుకోవచ్చు కదా. మేము అందుకోసమే కదా అడిగింది, రిప్లై నోటీస్ ఇచ్చింది. రిప్లై నోటీస్ మీరు మీ మీడియా వాళ్ళకి అందరికి నేను కోరేది కూడా అదే, మీరు మాట్లాడే భాషణ ఏదైతే ఉందో, సంభాషణ ఏదైతే మాట్లాడే భాష డెఫినెట్లీ మరి మాట్లాడే మీరు ఇప్పుడు మీ నోట్ నుంచి ఇప్పుడు మీరు చేస్తున్నారంటే మీ యొక్క ఐడియాలజీ, మీ సైకలాజికల్ గా అలాంటి క్వశ్చన్స్ మీ మైండ్ కాదు. వర్మ గారు ఎవరికి పులులు సింహాలకు కూడా భయపడినటువంటి వ్యక్తి వర్మ గారు అనేది మార్కెట్ లో అనుకుంటారు కదా. అలాంటి వర్మ ఒక చిన్న కేసు వల్ల ఈ రోజు భయపడిపోయారు అనేది అందరూ నడుస్తున్నటువంటి ఒక అభిప్రాయం. ఆయన క్లియర్ గా దాని గురించి అంటున్నాను, ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కాదు. ఎందుకు కాదు నా వ్యక్తిగతమైన అభిప్రాయం కాదు. ఎలా కాదు మరి? ఏ విధంగా మీకు ఇలాంటి క్వశ్చన్స్ వచ్చాయి? సైకలాజికల్ గా మీరు ఒక చోట ఇన్స్పైర్ అయ్యి లేకపోతే ఒక చోట దొరుకుతున్న ఇన్ఫర్మేషన్ ని తీసుకొని ఇలాంటి క్వశ్చన్స్ చేయాలని మీరు ప్రీ డిఫైన్డ్ ఏం లేదండి. ప్రీ డిఫైన్డ్ కాకుండా వర్మ గారి గురించి మీరు ఫాలో అవుతున్నటువంటి వ్యక్తి, యాజ్ ఏ మీడియా పర్సన్, యాజ్ ఏ జర్నలిస్ట్ గా, ఒక సామాన్య వ్యక్తిగా వర్మ గారి గురించి చిన్నప్పటి నుంచి కూడా ఆయన సినిమాలో ఒక పెద్ద డైరెక్టర్ గా తెలిసిన వ్యక్తిగా, ఇప్పుడు వర్మ గారు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి తెలిసిన వ్యక్తిగా, సో నేను అలా అడుగుతున్నాను, తప్పలేదు కదా. సో మీ క్వశ్చన్ అంటే వర్మ గారికి నచ్చినట్లే అడగాల, లేదంటే వర్మ గారు అడ్వకేట్ కాబట్టి మీరు సో ఆయనకి తగ్గట్టుగా ఆయనకి పాజిటివ్ గా అయ్యే విధంగా మీరు అడిగిన క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ ఎక్కడ చెప్పని ఇస్తున్నారు? చెప్పారు కదా, మీరు అడిగిన క్వశ్చన్ కి ఏదైతే ఉందో దానికి నేను క్లియర్ గా ఆన్సర్ ఏమని చెప్పా, మేము రిప్లై నోటీస్ ఇచ్చామని చెప్పారు. మీరేమంటున్నారు, ఎందుకు రిప్లై నోటీస్ అని మీరు క్వశ్చన్ చేస్తున్నారు. అంటే మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు నేను అంటున్నా. నేను యాజ్ పర్ లీగల్ మీరు చేసే దాంట్లో నేను ఎక్కడ మాట్లాడలేదు. ఓకే, వర్మ గారు ఎవరికి భయపడినటువంటి వర్మ ఈ రోజు భయపడ్డారా, వెనకడుగు వేయలేదు ఆన్సర్ లేదు, భయపడలేదు. మీరు ఆయనతో మాట్లాడుంటారు కదా ఈ రోజు. ఆయన ఏం భయపడలేదు, ఒక నోటీస్ వచ్చింది దానికి ఆన్సర్ ఇవ్వాలని చెప్పారు, మేము ఆన్సర్ ఇచ్చాము. ఆయన ఏం భయపడలేదు, ఆయన ఎందుకు భయపడతారు? మరి క్వాష్ పిటిషన్ హైకోర్టులో, మరి క్వాష్ పిటిషన్ వేయకుండా కామ్గా కూర్చుంటారా? తప్పు చేయలేదన్నప్పుడు నేరుగా ఆన్సర్ చేయొచ్చు కదా పోలీసుల దగ్గరికి. మేము అదే కదా చేసింది. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఆన్సరే కదా ఇచ్చాము రిప్లై నోటీస్లో. రిప్లై నోటీస్లో మేము క్లియర్ కట్గా ఏం వేసాం, ప్రజలకు కూడా కళ్ళు కనిపించే విధంగా, కనువిప్పు అయ్యే విధంగా డిజిటల్ పోలీసింగ్ ఒకటి ఉంది, వర్చువల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేయొచ్చు, వర్చువల్ ప్రెజెన్స్ కూడా కోరచ్చు అని చెప్పేసి ఇప్పుడు ప్రజలకి కొత్తగా తెలిసింది. ఎలా తెలిసింది? ఫస్ట్ ఏమో టైం కావాలన్నారు, ఎలా తెలిసింది? మరి వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పుడు మేము ఆన్సర్ చేయొద్దా? ఇప్పుడు మీరే అంటారు నోటీస్కి కూడా బేఖరాజ్ చేశారు, నోటీసు కూడా పట్టించుకోలేదు, రేపు మీరే అంటారు. కాబట్టి నోటీస్ వచ్చింది కాబట్టి ఫస్ట్ మేము ఆన్సర్ చేసాం. ఎందుకు? లా బైండింగ్ సిటిజన్స్ కాబట్టి వర్మ గారు లాని రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి, పోలీసు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి, జ్యుడిషియరీకి రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి, లా అండ్ ఆర్డర్కి రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి, గవర్నమెంట్కి రెస్పెక్ట్ ఇస్తారు కాబట్టి ఆయన నోటీస్ రాగానే ఆయన బాధ్యతగా ఆయన రిప్లై ఇచ్చారు. రిప్లై ఎందుకు ఇచ్చారు? నాకు టైం కావాలి ఫస్ట్ అని చెప్పేసి అని రిప్లై అడిగారు. ఆ టైంలో మళ్ళీ ఇంకో నోటీస్ పంపించిన తర్వాత ఆయన మొత్తం చూసుకున్నాక అసలు ఏం జరిగింది, ఏం జరుగుతుందని ఆయన మొత్తం లీగల్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ నోటీస్ వచ్చింది, నోటీస్కి ఆన్సర్ ఇచ్చాము. మాకు 2 weeks టైం కావాలి. వర్మ గారు అపాలజీ ఏమన్నా చెప్పే పరిస్థితి ఏమన్నా? Why he want to say apology? కొంతమంది సినీ ప్రముఖులు కూడా Why he want to say apology? ఇదే విధంగా గతంలో వినండి, మీరు మీడియా వాళ్ళు రాష్ట్రంలో ప్రజల్లో క్యాంపెయినింగ్ చేసేటప్పుడు అబద్ధాలు చెప్పి గవర్నమెంట్ వచ్చిన వాళ్ళకి పోయి అడగండి ఈ ప్రశ్న. నేను రాజకీయాల గురించి ఇక్కడ రాజకీయాల గురించి, ఏ పార్టీ గురించో లేకపోతే ఏ ప్రభుత్వం గురించో నేను అదే అంటున్నానండి. కామన్ మ్యాన్ ఇదే విధంగా కొంతమంది సినిమా ఇండస్ట్రీ చెప్పండి, ఇటీవల వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ అయితే మేము ఇక రాజకీయాల గురించి ఎక్కడా కూడా మాట్లాడము, ఏ పార్టీ గురించి వత్తాసు పలకడము లేకపోతే ఏ పార్టీని వ్యతిరేకించడం. కోసాని కృష్ణమురళి గారు బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు, సో జీవితంలో ఇంకా రాజకీయాల వైపు వెళ్ళను, రాజకీయాల జోలికి వెళ్ళను. అట్లా వర్మ గారు కూడా ఏమన్నా అలాంటి స్టేట్మెంట్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందంట? పోసాని గారికి, వర్మ గారికి మీరు అసలు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, స్కేలింగ్ అసలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాగే శ్రీరెడ్డి గారు కూడా ఆమె కూడా ఒక క్షమించండి తప్పైపోయిందంటూ కూడా ఆమె కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. వర్మ గారు వీళ్ళలాగా ఎలా పడితే ఎప్పుడు మాట్లాడలేదు, ఆయన ఓన్లీ మార్పింగ్ చేసి ఫోటోలు పోస్ట్ చేశారు. నేను అదే అంటున్నా, ఆయన మార్ఫింగ్ చేసి పెట్టాడని చెప్పేసి అని మీరు ఎక్కడుంది నేను చూపించండి అని చెప్తున్నా. మాకు తెలియదు, మేము అదే అడుగుతున్నాము, వాళ్ళని కూడా మేము అదే అడిగాము. మా రిప్లై నోటీస్లో కూడా మేము అదే పంపించాము, సార్ ఎక్కడ ఉందో పెట్టండి చూపించండి
అనేది మేము కూడా అడిగింది అదే. ఆ లింక్ ఎక్కడ, హైఫర్ లింక్ ఎక్కడ, ఎక్కడి నుంచి అప్లోడ్ అయింది, ఎవరు అప్లోడ్ చేశారు, ఏ ఐపీ అడ్రస్ నుంచి జరిగారు, ఏ కంట్రీ ఐపీ నుంచి హైదరాబాద్ ఆయన సోషల్ మీడియా అంతా కూడా హ్యాండ్లింగ్ అంతా కూడా హైదరాబాద్ అడ్రస్ నుంచే జరుగుతుంది. వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. మేము అదే చెప్తున్నాం మీకు, మాకు ఆ ఇన్ఫర్మేషన్ చెప్పండి అని మేము కూడా అడుగుతున్నాము. మాకు తెలిసి పెట్టలేదు, ఏం పెట్టారు ఏంటనేది ప్రొవైడ్ చేయండి, కంప్లైంట్ కాపీ ఏంటని అడుగుతున్నాము. వాళ్ళు ప్రొవైడ్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా చేయాలి చూడాలని మేము చూసుకుంటాము. ఇప్పుడు దాకా ఏది లేకుండా ఆయన పెట్టేశారు చేసేసారు, ఎవరికి తెలుసు? ఆయన పేరుతో ఎవరైనా ఫేక్ ఐడి క్రియేట్ చేసి పెట్టున్నారేమో, హూ నోస్. మనం ఆంధ్రప్రదేశ్లో మనం చూసాము, ఒక పిఏకి సంబంధించిన వాళ్ళకి ఆయన ఆల్రెడీ కంప్లైంట్ ఇస్తే అదే కేసులో ఆయన ఫేక్ పోస్టులు పెట్టారని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి లోపలేశారంట. వాళ్ళు ఆల్రెడీ కేసు పెట్టున్నారు, నా ఐడిని ఎవరో ఇట్లాంటి ఫేక్ ఐడి క్రియేట్ చేసి నా పేరు మీద ఇట్లా పోస్టులు పెట్టారని చెప్పేసి అని. ఏం జరుగుతుంది అసలుకి? ఇప్పుడు మీ పేరు మీద ఎవరో క్రియేట్ చేసి పెట్టేస్తారండి. సో అది వర్మ గారు పెట్టలేదంటారు. దట్స్ వాట్ మేము అందుకోసమే కదా లీగల్గా మేము కూడా ఫైట్ చేస్తున్నాము. లీగల్గా ఫైట్ చేసేది దేనికి? అసలు మాకు సంబంధం లేని, మాకు తెలియని అంశాలని మీరు నోటీస్ పంపించారు కాబట్టి ఒక లీగల్గా మేము దాన్ని ఆన్సర్ చేస్తున్నాము. ఒక లా బైండింగ్ సిటిజన్గా మేము రెస్పాన్స్ అయ్యాము. మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తామని మేమే చెప్తున్నాము. ఇంక ఇక్కడ ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేయమనో లేదా పారిపోయారనో అసలు పోలీసు వాళ్ళు రావాల్సిన నెసెసిటీ ఏమో. ఇన్వెస్టిగేషన్ కి మీరు నేనేమంటున్నా, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి విజయ్ గారు. ఇప్పుడు భారతదేశంలో కొన్ని ఫెసిలిటీస్ లాస్ లో ఉన్న వాటిని వాడుకోవద్దా వాడుకోకూడదా చెప్పండి నాకు. ఓకే, ఇప్పుడు దాన్ని వాడుకోవాలి. ఒక వ్యక్తి మీరు నోటీస్ పంపించారు, బాగుంది. ఇప్పుడు అందుకోసమే కదా కొత్త చట్టాలు వచ్చాయి. ఒక వ్యక్తి హైదరాబాద్ లో ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాలంటే ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి? పక్కన పెట్టండి. దగ్గరగా ఉండేటువంటి విజయవాడలోనే ఆయన పుట్టి పెరిగారు, చదువుకున్నారు. అక్కడే ఆయన అంతా కూడా చదువుకున్న ప్రస్థానం అంతా అక్కడే. నా ప్రశ్న అంటే మీ ఆన్సర్ ఏంటి? మీరేమన్నారు హైదరాబాద్ నుంచి ఎంత ఖర్చు అవుతుంది? చాలా తక్కువ ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? చాలా తక్కువ. ఎంత బైక్ లో వెళ్తే ఒక ఖర్చు అవుతుంది, కార్ లో వెళ్తే ఇంకో ఖర్చు అవుతుంది, ఫ్లైట్ లో వెళ్తే ఇంకో ఖర్చు అవుతుంది, లేదంటే స్పెషల్ ఫ్లైట్ లో వెళ్తే ఇంకా ఖర్చు అవుతుంది. ఎంత అప్రాక్సిమేట్లీ ఎంత మీరే చెప్పండి, ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి? బస్సులో వెళ్తే ఒక 500 ఖర్చు అవుతుంది. 500 రూపాయలు టికెట్ ఎక్కడ వస్తుంది? మీరు ఎల్బీ నగర్కి ఎక్కినా కూడా 750 రూపాయలు కార్, 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. రాను పోను 2000. ఇప్పుడు వర్మ గారు కాసేపు పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ వాళ్ళు ఇక్కడ తెలంగాణ నుంచి ఎంత మందిని ఇలా తీసుకెళ్లిన వాళ్ళు ఉన్నారు, నోటీసులు పంపించిన వాళ్ళు, వాళ్ళందరికీ ఈ ఖర్చులన్నీ డబ్బులు ఎలా వస్తాయి? ఆర్టికల్ 21 అందుకే ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మీరు ఫస్ట్ వాళ్ళకి రిప్లై పంపించాలి. హీనియస్ క్రైమ్స్ అయితే మీరు అన్నట్టు అది ఘోరమైన నేరాలు అయితే, అంత ఘోరమైన నేరాలు కానప్పుడు మరి ఈ కేసుల్ని రద్దు చేయండి అని క్వాష్ పిటిషన్ ఎందుకు వేశారు? అబ్యూజ్ ఆఫ్ లా అంటారు దాన్ని, అబ్యూజ్ ఆఫ్ పవర్. భయపడే ఎవరికి భయపడినటువంటి విజయ్ గారు మీరు తెలుసుకోండి కేసులని మీరు చెప్తున్నప్పుడు ఆయన తరపున విజయ్ గారు మీరు ఒకటి ఫస్ట్ తెలుసుకోవాల్సిందంటే అబ్యూజ్ అనే దానికి ఫస్ట్ తెలుసుకోండి. అబ్యూజ్ ఆఫ్ లా అనేది ఎందుకు అంటున్నామంటే ఒకరు అసలు అక్కడ లేని దాన్ని కూడా ఉన్నదని చూపించేసి జ్యుడిషియరీ టైంని, లా అండ్ ఆర్డర్ టైంని, పోలీసు వాళ్ళ టైంని, సిస్టమ్ టైంని వేస్ట్ చేస్తున్నారు. ఇది వేస్ట్ చేసి ఇంత లాగాల్సిన అవసరం లేదు. విషయాన్ని చేయని నేరాన్ని ఆయన మీద మోపే ప్రయత్నం ఏమైనా జరుగుతుందని మీరు ఆయన తరపున అడ్వకేట్ గా మీరు మాట్లాడుతున్నారు. ఇదే విషయాన్ని వర్మ గారు మీడియా ముందుకు చెప్పొచ్చు కదా. ప్రతి అంశాన్ని సోషల్ మీడియా వేదికగా మాట్లాడే వర్మ గారు లేదా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే వర్మ గారు నేను అసలు ఇలాంటి పోస్టులను పెట్టనే లేదు, నాకు సంబంధం లేదని చెప్పొచ్చు కదా. మరి ఎందుకు వర్మ గారు ఇన్ని రోజుల నుంచి ఆ విషయంలో గమ్ముగా ఉన్నారు? ఈ క్వశ్చన్ మీద లేకపోతే ఎవరు చెప్పింది? మీరు అందరు ప్రజలు అడుగుతున్నటువంటి క్వశ్చన్. మరి ఈ ప్రజలు వాళ్ళ హక్కుల గురించి సీఎం ని లేకపోతే నేను వాటి జోలికి వెళ్ళట్లేదండి. నేను వర్మ గారికి సంబంధించినటువంటి ఆయన ధైర్య సాహసాల గురించి నేను మాట్లాడుతున్నాను. ఇదే ప్రజల్లో మీరు ఎవరికి ఎలాంటి కథాంశాలతో, ఎలాంటి సన్నివేశాలతో అయినా, ఎలాంటి వివాదాస్పదమైన చిత్రాలు తీసే వర్మ, ఎలాంటి సన్నివేశాలైనా పెట్టే వర్మ, ఎలాంటి డైలాగ్స్ అయినా పెట్టే వర్మ, ఎలాంటి సినిమా పేర్లనైనా పెట్టే వర్మ, సినిమా టైటిల్ని పెట్టే వర్మ, క్యారెక్టర్ రోల్స్ పెట్టే వర్మ, ఇప్పుడు ఎందుకు వెనకడుగు వేశారు? అయిపోయిందా మీ క్వశ్చన్? అయిపోయిందా? నేను ఆన్సర్ చేయొచ్చా? చెప్పండి. నేను ఆన్సర్ చేయొచ్చా? మీరేమన్నా చెప్పారా? క్వశ్చన్స్ మీరేమన్నా ఆయన అడిగారా? నేను ఆన్సర్ చేయొచ్చా సార్? మీరేమన్నా నేను ఆన్సర్ చేయొచ్చా? చెప్పండి. నేను ఆన్సర్ చెప్పిన మధ్యలో మీరు డిస్టర్బ్ చేయకూడదు. చెప్పండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఏం క్వశ్చన్ అడిగారు, నేను ఏం క్వశ్చన్ అడిగాను మీకు ఈ క్వశ్చన్లు ఎవరు వచ్చాను పబ్లిక్ లోంచి వచ్చాయని చెప్పారు, అవునా? పబ్లిక్ కి వర్మకి సంబంధించిన ఇష్యూ అంత ఇంపార్టెంటా, వాళ్ళ జీవితాలు అంత ఇంపార్టెంటా? వాళ్ళ వెయిట్ అండి, పబ్లిక్ కి వాళ్ళ జీవితాలకి సంబంధించిన వాటిలో ఎందుకు ప్రశ్నించట్లేదు ప్రజలు గవర్నమెంట్ ని? అంటే ఓన్లీ వర్మ గారికి సంబంధించిన అంశాలు మాత్రం పబ్లిక్ దగ్గర ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయా? పబ్లిక్ కాదంటే నేను చెప్పేది. మరి ఇంకెవరు? వర్మ గారు ఏం చెప్తారు, ఆయన
నేను ఎవరికి భయపడను, ఎలాంటి అంశాన్ని అయినా టచ్ చేస్తాను, ఎలాంటి కాంట్రవర్సీలు అయినా కూడా నేను వేలు పెడతానని చెప్పే వర్మ ఎందుకు వచ్చింది ధైర్యంగా చెప్పట్లేదు? మళ్ళీ మీకు అర్థం కావట్లేదు నేను అడిగిన క్వశ్చన్. మీకు ఈ క్వశ్చన్ పబ్లిక్ గురించి అంటే పబ్లిక్ ఇది వర్మ ఒకటే కాదు, చాలా ఉన్నాయి పబ్లిక్. మీరేం చెప్పారు? అందులో భాగం కూడా ఇది ఒకటి. అంటే ఎవరి ఇష్టానుసారం వాళ్ళు పోస్టులు పెడితే చట్టాలు ఉంటాయి, కేసులు ఉంటాయి, దానికి సంబంధించిన లా ఉంటుంది, వీటన్నిటి కూడా అందరం కూడా తొలగించాల్సిందే అనేది ఎవరైనా ఆలోచిస్తారు. మీరైనా, నేనైనా, వర్మ గారైనా, లేకపోతే ఇంకొక XYZ అయినా, ABCD అయినా అంతే కదా. తప్పు చేస్తుంటే ఎవరైనా కూడా దానికి తగ్గ శిక్ష అనుభవించాల్సింది కదా. తప్పు చేశారా లేదా అనేది మీరు చెప్తున్నారు. నేను తప్పు చేయలేదనే విషయాన్ని వర్మ గారు ఎందుకు చెప్పట్లేదు మీడియా ముందుకు వచ్చి? మీకు మళ్ళీ అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఒక లీగల్ రిప్రజెంటేటివ్ వచ్చి బయట చెప్పిన తర్వాత, పోలీసు వాళ్ళకి లీగల్గా ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఆయన ప్రీ షెడ్యూల్స్ ఎన్నో ఉంటాయి, ఆయనే చెప్పాలనేది చెప్పేసి ఎవరు డిమాండ్ చేస్తున్నారు అంటున్నాను? మీరా లేకపోతే పబ్లికా? పబ్లిక్ ఎందుకు చేస్తారండి? మరి ఎవరు డిమాండ్ చేస్తున్నారు? పబ్లిక్ వాచ్ చేస్తారు. ఎవరు డిమాండ్ చేస్తున్నారు? పబ్లిక్ వాచ్ చేస్తారు. హూ డిమాండింగ్? యు డిమాండింగ్? యాస్ ఎ మీడియా నేను అడుగుతున్నా. మీరు అడుగుతున్నారా? అవును. మరి ప్రజలకు సంబంధించిన సమస్యల మీద ఎందుకు మీరు డిమాండ్ చేయట్లేదు? మిగతావన్నీ మీకు ఇదే ఇంపార్టెంటా? మీరు చూసారా? మేము ప్రజలకు సంబంధించిన సమస్యలు అడగట్లేదు, చూపించట్లేదు, చూపించడం వర్మ గారి గురించి ప్రశ్నలు వేయగానే మిగతా అన్ని కూడా వర్మ గారి మీద స్పెండ్ చేసే ఇంత టైం ని ప్రజలకి సంబంధించిన బడ్జెట్ల మీదనో వాళ్ళ వెల్ఫేర్స్ మీదనో దాని మీద ఎందుకు పెట్టట్లేదు ఫోకస్? డే మొత్తం దీని మీద అవన్నీ ఎక్కడ మేము మిస్ అవ్వకుండా అన్ని చేస్తున్నాం. అట్ ది సేమ్ టైం వర్మ గారి మీద కూడా ఈ రోజు చేస్తున్నాం. ఇది ఫోర్త్ ఎస్టేట్ కి వర్మ గారికి టాపిక్ ని డివైడ్ చేస్తారు. ఏమి డివియేషన్ లేదు ఇక్కడ. అసలు ఫోర్త్ ఎస్టేట్ అంటేనే పబ్లిక్ కి సంబంధించిన అసలు వర్మ గారికి పబ్లిక్ ఏం అవసరం ఉంది? మేము చేస్తున్నాం. మరి పబ్లిక్ కి సంబంధించిన పబ్లిక్ అడిగారా మీకు వచ్చి, సార్ వర్మ గారితో మీరు చేయండి, వర్మ గారికి సంబంధించిన మీరు ఫోకస్ చేయండి పబ్లిక్ చెప్పారా? పబ్లిక్ ఎందుకు అడుగుతారండి? దెన్ మరి వర్మ గారు మీరు ఎట్లా డిసైడ్ చేసేసుకున్నారు? ఇదే మీకు ఇంపార్టెంట్ టాపిక్. నేనేం చెప్తున్నాను, వర్మ గారు భయపడిన వర్మ గారు ఈ రోజు భయపడ్డారని అనుకుంటున్నారు, అవునా కాదా? నేను భయపడనని చెప్పే వర్మ ఎందుకు మీడియా ముందుకు రావడం లేదు అని అంటున్నాను. నేను మీకు మళ్ళీ ఆన్సర్ ఇచ్చానండి. ఆయన ప్రీ షెడ్యూల్ ఆక్యుపై అయి ఉన్నారు, ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్. నేను కేసుల గురించి మాట్లాడలేదు. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నప్పుడు ఎలా వచ్చి మాట్లాడతారు? సోషల్ మీడియా అండి, ఇదే ఫోన్. నాకు క్వశ్చన్ చెప్పండి, ఇదే ఫోన్ లోనే ఇప్పుడు ఇదే ఫోన్ లో నుంచి ఆయన ఈవినింగ్ చూసింది ఒకటి. ఇప్పుడు ఆయన వర్క్ అయిపోయిన తర్వాత చూసుకున్న తర్వాత ఇలాంటివన్నీ స్పెక్యులేషన్ చూసి ఆయన వీడియో వదులుతారేమో ఎవరికి తెలుసు. సరే ఫైనల్ గా నాకు తెలియదు అన్నట్టు వర్మ గారు ఎక్కడ భయపడలేదు. ఆయన తరపున ఆయన బిజీగా ఉన్నారు, ఆయన వెయిట్ అండ్ సీ బిజీగా ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రీ షెడ్యూల్స్ అన్ని చాలా లాక్ అయిపోయినాయి కాబట్టి సో అందుకని ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. సో అందుకని ఆయన హైదరాబాద్ నుంచి దూరంగా వేరే చోటికి పోలీసులకి కనిపించకుండా అందనంత దూరంలో ఆయన ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఏం జరుగుతుంది? నెక్స్ట్ వాళ్ళు ఆన్సర్ చేయాలి కదా రిప్లైకి ఆన్సర్ చేస్తే దాన్ని బట్టి దాన్ని నెక్స్ట్ మేము ఆన్సర్ చేయాలనేది మేము కూడా ఆలోచిస్తాం. వర్చువల్గా కుదరదు అంటున్నారు పోలీసులు అనుకుందాం, అది నెక్స్ట్ ఆలోచిస్తాం. ఇప్పుడే నేను ఐఎమ్ నాట్ ఎ గాడ్ ఆర్ మీరేం గాడ్ కాదు, ముందే ఏం జరుగుతుందో ప్రొడక్షన్ చేసి చెప్పండి అనడానికి. వాళ్ళు ఆన్సర్ చేసిన తర్వాత ఏం జరుగుతుందని తెలుస్తుంది, కానీ మీరు ఇప్పటికిప్పుడే డిసైడ్ చేసి చెప్పండి అంటే అరెస్ట్ రంగం సిద్ధమైపోయింది. అందుకే పోలీసులు ఆ స్థాయిలో వచ్చారు. సో మీ అందరికి ఒకటి క్లారిఫై చేయాలనుకుంటున్నాను, మీకు అందరికీ క్లారిఫై చేయాలనుకుంటున్నాను. ఆ స్థాయిలో వచ్చారు. అరెస్ట్ చేయాలంటే 15 మంది నుంచి 20 మంది పోలీసులు వచ్చారు. సో వర్మ గారిని అరెస్ట్ చేసి ఏపీకి తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఆయన ఇంటి వద్దకు వచ్చారు అనేది అందరు చెప్తారు. విజయ్ గారు, అదర్ స్టేట్ లో ఒక అక్యూజ్డ్ ఉంటే అరెస్ట్ చేయాలంటే ప్రొసీజర్ తెలుసా? అందుకే తమిళనాడు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి కోయంబత్తూరులో ఆయన ఉన్నారనేటువంటి సమాచారం. సార్ నోటీసుల మీద అరెస్ట్లు ఎవరు చేయరండి, మీరు అందరూ తెలుసుకోండి. వారెంట్ ఉండాలి, లేదంటే ఆ అఫెన్సెస్ అంతా హీనియస్ క్రైమ్స్ ఉండాలి. అప్పుడు వితౌట్ వారెంట్ కూడా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ఉంటుంది. ఇవన్నీ 3 years 2 years అఫెన్సెస్లో మీరు వారెంట్ లేకుండా వాళ్ళకి నోటీస్ ఇచ్చినప్పుడు మేము కోఆపరేషన్ చేస్తామని మేము కోఆపరేషన్ చేస్తామని మేమే చెప్తున్నాం కదండి. మళ్ళీ మీరు అంటున్నారు పోలీస్ స్టేషన్ వెళ్ళొచ్చు కదా, అది ఆయన అడిగారు కదా, వెళ్ళొచ్చు కదా. లేదు మీరు అన్నట్టుగానే ఆయన ప్రీ షెడ్యూల్ లో బిజీ అయిపోయారు, లాక్ అయిపోయినారు, చాలా సినిమా. విజయ్ గారు ఐ వాంట్ టు క్లారిఫై, మీరు రాజ్యాంగంలో కల్పించిన హక్కుల్ని ఉల్లంఘించి చేయమని మీరు చెప్తున్నారు. నేను రాజ్యాంగంలో రాజ్యాంగంలో కల్పించిన వర్మ గారి ధైర్య సాహసాలు గురించి చెప్పే వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 21 కల్పించిన హక్కుల్ని ఎవరికీ భయపడని వర్మ, ఏ వ్యక్తికి, ఏ శక్తికి, ఏ పార్టీకి, ఏ ప్రభుత్వానికి భయపడినటువంటి వర్మ ఎందుకు ఇలా ఈ రోజు ఎవరికి కనిపించకుండా వెళ్ళారు అనేది నేను అడిగే. నాది స్ట్రైట్ ఒక క్వశ్చన్ ఉంది, మీ వెనకాల ఏ పార్టీ వాళ్ళు ఉన్నారు? నా వెనకాల ఎవరు లేరండి, స్క్రీన్ ఉంది. మేబీ నాకు తెలిసి ఏదో పార్టీ వాళ్ళు నడిపిస్తున్నారు. ఈ క్వశ్చన్స్ మీకు స్క్రిప్ట్ పంపించారు, స్క్రీన్ మాత్రమే ఉంది. నాకు తెలిసి మీకు స్క్రిప్ట్ ఏదైనా పంపించారు. నా దగ్గర ఏం స్క్రిప్ట్ లేదు. ఎవరికి తెలుసు, మీరు ముందే ప్రిపేర్ అయ్యారేమో. నా దగ్గర ఏమైనా ఉన్నాయా చూసారు? నాకేం తెలుసు, కనీసం నా దగ్గర చేతిలో ఒక పేపర్ ఉందా? కనీసం నేను సెల్ ఫోన్ అండి, మీరు ముందు ప్రిపేర్ అయ్యి రెడీగా అయ్యి వచ్చారేమో. హూ నోస్? నేను చెప్తున్నా అండి, వర్మ గారిని అభిమానించే ఒక సినీ ప్రేక్షకుడిని. ఇదే నేను వర్మ గారిని
అభిమాని మొదటి నుంచి ఆయన సినిమా అభిమానించే ప్రేక్షకుడిని. ఆ తర్వాత జర్నలిస్ట్ గా అడుగుతున్నా, ప్రేక్షకుడిగా అడుగుతున్నా, జర్నలిస్ట్ గా అడుగుతున్నా, ఒక పౌరుడిగా అడుగుతున్నా. వాట్ నేను అదే అంటున్నాను, ప్రతి దానికి కూడా ఒక రీజనబిలిటీ అనేది ఉంటది. ఇప్పుడు మీరెట్లా మీకు నచ్చినట్టు మీరు ఊహించుకుంటున్నారో ప్రతి ఒక్కరు ఊహించేసుకుంటారు, కానీ అది నిజాలని ఎప్పుడు తేలుతాయి? మేము దానికోసమే లీగల్గా వాళ్ళు నోటీస్ పంపించారు, అవునా? ఇప్పుడు మేము మా లీగల్గా ఆన్సర్ చేయకుండా ఎథికల్గా మోరల్గా మాట్లాడుకుంటూ కూర్చుంటారా? చెప్పండి మీరే. అంటే మేమందరం ఏమనుకున్నామంటే వర్మ గారికి నోటీస్ రాగానే సో సినిమాల్లో నెక్స్ట్ అసలు ఒక సీన్ ని మించి సీన్ ఎలా ఉంటుందో అలా వర్మ గారి స్టెప్ కూడా అలా ఉంటుందేమో అనుకున్నాము. కానీ వర్మ గారు అనూహ్యంగా పోలీసులు వస్తే కనిపించకుండా పోవడం అనేది ఇప్పుడు ఎవరికి అంత చిక్కని ప్రశ్న. అసలు మీ క్వశ్చన్ చెప్పండి, వాళ్ళు నోటీస్ లో ఎక్కడికి రమ్మని చెప్పారు? ఎక్కడో విజయ్ గారు నోటీస్ లో ఎక్కడికి రమ్మని చెప్పేసి అని నోటీస్ ఇచ్చారు? ఒంగోలుకి. 25వ తేదీ ఈ రోజే కదా, అవునా? 20వ తేదీ ఎన్ని గంటలకి? 11 గంటలకు అక్కడ రమ్మన్నారు, అవునా? 11 గంటల వరకు వెయిట్ చేయాలి కదా, అవునా? పోలీసు వాళ్ళు ముందే ఎలా వచ్చున్నారు ఇక్కడికి? ఇంకో టీం వచ్చి ఉంటుంది, ఇంకో టీం వచ్చి ఉంటుంది. నేను అదేనండి మీకు అంటున్నా, పోలీసు వాళ్ళు ఎలా వచ్చారు ఇక్కడికి అంటున్నా నేను. ఇంకో టీం వచ్చి ఉంటుంది. మీకు పాయింట్ అర్థం కాలేదా? అక్కడికి వ్యక్తి వెళ్ళారా లేదా అనేది 11 గంటల వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ 9:30 నుంచి మొదలైపోయింది. చట్టంలో ఎలాగో కాదండి, నాకు ఆన్సర్ చేయండి ఫస్ట్ మీరు. విజయ్ గారు నాకు ఆన్సర్ చేయండి. విజయ్ గారు నా క్వశ్చన్ ఆన్సర్ చేయండి. అభియోగాలు ఆరోపించబడ్డాయో మీరు చెప్తున్నట్టుగా అదే చట్టం విజయ్ గారు, పోలీసులు కూడా అదే చట్టం. విజయ్ గారు నేను అదే అంటున్నా, నా క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఎందుకంటే ఇంకా 11 గంటల వరకు టైం ఉన్నప్పుడు మీరు ఇచ్చింది నోటీస్ కాబట్టి నోటీస్ కి పర్సన్ వస్తాడా, రిప్లై వస్తుందా, లేకపోతే ఎవరు తీసుకొచ్చి ఇస్తారని చెప్పేసి చూడాల్సిన వాళ్ళు మీరు 9 గంటలకి ముందే ఏ విధంగా ప్రీ ప్లాన్ గా వచ్చారు? ఆన్సర్ చేయండి. అంటే 11 గంటలకు వస్తారని చెప్పారా? మీ దీంట్లో కాన్స్పిరసీ. ఇప్పుడు మీరు వచ్చారు పాయింట్ కి 11 గంటలకు ఆయన వస్తారని చెప్పారా? కాదు, మేము ఇచ్చాం ఆన్సర్, మాకు ఆన్సర్ కావాలని చెప్పారా? రిప్లై ఇచ్చాం. మీరు చెప్పారా 11 గంటలకి ఒంగోలు పోలీస్? కాదు, దానికోసమే మేము రిప్లై ఇచ్చాము. మీరు 11 గంటల వరకు బాలా గారు రిప్లై ఇచ్చామండి. 11 గంటలకు మేము మార్నింగ్ మీకు రిప్లై ఇచ్చాము. ఏమని చెప్పేసి ఈ రోజు మార్నింగ్ మీకు స్పీడ్ పోస్ట్ పంపించాము. మార్నింగ్ 8 చేంజ్ కే మీకు రిప్లైస్ అందరికి 11 గంటలకు వస్తానని చెప్పిన వ్యక్తి 8 గంటలకి వెంటనే రిప్లై ఇస్తారా? మీరు రైదండి రావట్లేదు. అవును, మరి మరి పోలీసులు కూడా అలాగే వచ్చారు. దీని వెనకాల అటెండ్ అవ్వాల్సినటువంటి వ్యక్తి మీకు దీని వెనకాల కాన్స్పిరసీ కనిపించట్లేదా? నేను ఎందుకంటున్నాను, ఒక ఆర్టీఏ పెడదాం, మీరు నేను పెడదాం. ఎన్ని ఎఫ్ఐఆర్లు అయ్యాయి? ఎన్ని ఎఫ్ఐఆర్లు మీరు ఇంత హుడావుడిగా పనిచేస్తున్నారు? ఎన్ని ఎఫ్ఐఆర్లు కట్టారు? ఎంతమందికి మీరు నోటీస్ ఇచ్చి అక్కడికి పోయినారు? ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి రావాల్సిన చేసుకుపోతుందండి. ఏమండి, చట్టం తన పని రీజనబిలిటీగా ఉంటుందండి. చట్టాన్ని నాకు ఇష్టం వచ్చినట్టు ఎన్నో సంవత్సరాల నుంచి చట్టం తన పని తను చేసుకుపోతుంది. బాగా విజయ్ గారు, నేను మీకు చట్టం మీకు ఎలా వర్తిస్తుందో అలాగే అవతల వ్యక్తికి కూడా వర్తిస్తుంది కదా. మీరు 11 గంటలకు అటెండ్ అవ్వాల్సినటువంటి మీరు, మీ తరపున ఉన్నటువంటి రాజీవి గారు 8 గంటలకు ఆయన తరపున మీరు ఏ విధంగా పోలీసులకి స్పీడ్ పోస్ట్ పంపించారో అదే విధంగా ఏపీ నుంచి పోలీసులు కూడా హైదరాబాద్ కి తెలంగాణకి చేరుకున్నారు. ఎలా? మీరు ఇచ్చినట్టు 3 గంటల ముందు ఏ విధంగా స్పీడ్ పోస్ట్ అదే విధంగా కొన్ని గంటల ముందు కొన్ని నిమిషాల ముందు హైదరాబాద్ పోలీసులు ఇంకోటి దేనికోసం విజయ్ గారు? దేనికోసము చెప్పండి, దేనికోసం వచ్చారు? ఆయన రాలేదు కాబట్టి విచారణకు రాలేదు. దేనికోసము? గడువు ఇచ్చినట్టుగా పోలీసులు సమయం అడిగారు, వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ మేమేం అడిగాం కదా? అంటే మేము మళ్ళీ ఆన్సర్ చేసాం కదా, ఇప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయాలిగా, మాకు చేయాలి కదా. మరి ఎందుకు వచ్చినట్టు? అరెస్ట్ చేయడానికి. అరెస్ట్ చేయడానికి వినండి ఫస్ట్. అరెస్ట్ చేయాలనుకుంటే ఈ కేసులో అరెస్ట్ చేసే కేసులా? ఇవే అరెస్ట్ చేసే కేసులా? దీనికే సావరెన్ డ్యూటీ డిశ్చార్జ్ అంటారు, డ్యూ డిలిజెన్స్ ఆర్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటారు. ఓకే, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా పాటించకపోతే ఆఫీసర్ల మీద కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు. తెలుసా మీకు ఆ విషయం? తెలుసా? డ్యూ ప్రాసెస్ పాలించకుండా నాకు నచ్చినట్టు నేను చేసేస్తానంటే కుదరదు బాస్. ఇది ఇండియా, ఇక్కడ లాస్ ఉన్నాయి, ఇక్కడ చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది కదా. కాబట్టి నా దగ్గర పవర్ ఉంది కదా, వినండి, నా దగ్గర పవర్ ఉంది కదా, నచ్చినట్టు నేను వారి మీద ఫోటోలు మార్పింగ్లు చేసి పెట్టేస్తామంటే కుదరదు అనే ఇదే చట్టం, ఇదే రాజ్యాంగం కూడా అందరికీ చెప్తాను. నేను అదే మీకు చెప్తున్నాను. అసలు ఏం పెట్టారో లేదో డీటెయిల్స్ లేకుండా మీకు మీరు స్పెక్యులేషన్స్ చేసేసుకొని అసలు ఏ బేసిస్ మీద కంప్లైంట్ పెట్టారో తెలియదు, ఆ కంప్లైంట్ ఏ దాని మీద వచ్చిందో తెలియదు, ఇవి ఏమీ తెలకుండా నోటీస్ వచ్చిన దాని మీద రిప్లైస్ ఇచ్చిన దాని మీద డిలీట్ చేశారా, ఉంచారా? నేను అదే మళ్ళీ చెప్తున్నా, అసలు ఏం పోస్ట్ అనేది ఇంతవరకు మాకు తెలియదు, మాకు నోటీస్ మాత్రమే వచ్చింది. ఐ వాంట్ టు క్లారిఫై అగైన్. పోలీసుల ముందు అటెండ్ అయితే వాళ్ళే చూపిస్తారు. మేము చెప్పాం కదండి, మీరు వాళ్ళు ఏదైతే టైం మాకు ఇచ్చారో
మాకు ప్రీ షెడ్యూల్ ఆక్యుపై అయిపోయింది కాబట్టి మాకు టైం కావాలి, 2 వీక్స్ టైం కావాలి, దాన్ని 1 వీక్ ముందు మాకు ఇంటిమేట్ చేయండి. దాంతోపాటు సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ప్రకారము వర్చువల్ హైబ్రిడ్ సిస్టమ్ని కూడా అవైలబుల్ ఉంది, మీకు అర్జెన్సీగా ఉంటే కన్నా వర్చువల్ మోడ్ని తీసుకోండి, మేము కోఆపరేట్ చేస్తామని చెప్పేసి అని అడుగున్నాం. ఎప్పుడు చెప్పారు? మేము నిన్న నోటీస్ ప్రిపేర్ చేసి పంపించాము, మార్నింగ్ వాళ్ళకి వాట్సాప్ చేసాము, స్పీడ్ పోస్ట్ పంపించాము. ఎన్ని గంటలకు ముందు? మార్నింగ్ పంపించాము వాళ్ళకి, టైం అరౌండ్ 8 o'clock. మీరు ఎన్ని గంటలకు అక్కడ అటెండ్ అవ్వాలి? 11 o'clock. 11 గంటలకు అటెండ్ అవ్వాల్సిన వ్యక్తి 3 గంటల ముందు 8 గంటలకి మీరు అక్కడ సమాధానం చెప్తే 3 గంటల్లో ఎలా అండి? ఏంటి ఎలా? 11 గంటలు అటెండ్ అవ్వాల్సిన వ్యక్తి జస్ట్ 3 గంటల ముందు 8 గంటలకి. దానికి మీకు తెలియని విషయం ఏంటంటే ఇంకో ఫర్దర్ నోటీస్ ఇస్తారు. అదే నేను అంటున్నా, మీరందరికీ తెలియదు, ఊరికే మాట్లాడేస్తున్నారు కానీ ఫర్దర్ ఇంకో నోటీస్ ఇస్తారు. ఏమని చెప్పేసి అని, బాస్ మీ దగ్గర నుంచి మాకు కాపీ వచ్చింది, దానికి మేము ఫర్దర్ ఈ టైం ఇస్తున్నాము, ఈ డేట్స్ ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఇంకో నోటీస్ పంపిస్తారు. ఆ నోటీస్ వచ్చేంత వరకు మేము వెయిట్ చేయాలి. అది చాలా మంది వచ్చిందా? రాలేదు. ఎలా వస్తుంది? వాట్సాప్ లో వాళ్ళకి వెళ్ళాయి, వాళ్ళ సుపీరియర్స్ తో మాట్లాడుకోవాలి, లీగల్ ఎక్స్పర్ట్స్ తో మాట్లాడుకోవాలి, వాళ్ళతో డిస్కషన్ చేసుకున్నాక వాళ్ళు టైం తీసుకొని అప్పుడు పంపిస్తారు నోటీసు. మీరు పోలీసు వాళ్ళకి టైం ఇవ్వకుండా, ఎవరికి టైం ఇవ్వకుండా మీకు మీరు కన్క్లూడ్ చేసేసుకుంటే ఎలా అవుతుంది? సో ఫైనల్ గా మీరేం చెప్తారు బాలా గారు, వర్మ గారి న్యాయవాదిగా మీరేం చెప్తారు? అసలు ఆయన మీద పెట్టినటువంటి సెక్షన్స్ ఏంటి, ఆ సెక్షన్ల పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఆ సెక్షన్ లో నుంచి వర్మ గారిని ఎలా మీరు డిఫెండ్ చేసే అవకాశం? ఇట్స్ వెరీ సింపుల్. అసలు అందులో ఏం పోస్ట్ పెట్టారో కూడా ఇంతవరకు మాకు తెలియదు. మేము అదే మళ్ళీ చెప్తున్నాము, ఏ సెక్షన్స్ తీసుకున్నా ఇందులో అన్ని 2 years 3 years బిలో ఉన్న అఫెన్సెస్వే. దాంట్లో అంతా హీనియస్ క్రైమ్స్ కాదు. వాళ్ళు అసలు ఏం కావాలి, ఏం ఇన్ఫర్మేషన్ కావాలి, ఏం క్వశ్చన్స్ కావాలనేది నెక్స్ట్ వాళ్ళు ఏం నోటీస్ పంపిస్తారో చూసి దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కామన్. సో వర్మ గారు ఎప్పుడు అందుబాటులో ఉండే అవకాశం ఉంది? ఆయన షెడ్యూల్స్ మేము 2 weeks అబోవ్ ఆయన షెడ్యూల్స్ అన్నీ అయిపోయినాయి. సో ఆయన ఎప్పుడు ఫ్రీ అవుతారు ఏంటనేది ఆయనకు తెలుస్తుంది. ఆయన లేకపోతే ఆయన షెడ్యూల్స్ చూసే వాళ్ళ పిఏ వాళ్ళకి తెలుస్తుంది. మాకున్న ఇన్ఫర్మేషన్ వరకు దీనికి సంబంధించింది మాత్రం మేము డీల్ చేసాం, దాని వరకు మాత్రం మేము చెప్తున్నాం. మీరు కాంటాక్ట్ చేశారా వర్మ గారిని? వర్మ గారు కాంటాక్ట్ లోనే ఉన్నారు. మీరు కాంటాక్ట్ లో లేరని మీరు అనుకుంటున్నారు. మీరు ఎలా అనుకుంటున్నారు? వర్మ గారితో ఎందుకు మాట్లాడలేదు? మేము నిన్న కూడా మాట్లాడారు. వర్మ గారు నిన్న మాట్లాడారు. ఆయన బిజీలో ఆయన ఉన్నారు. ఇప్పుడు 24. అవునండి, నేను అదే అంటున్నాను. 24 ఫోన్ నుంచి మాట్లాడుంటారు కాదు, ఆయన ఫోన్ నుంచి మాకు కాల్ చేస్తారు. ఇప్పుడు ఆయన బిజీలో ఆయన ఉంటారండి. ఇప్పుడు మీరున్నారు లైవ్లో ఉన్నప్పుడు మీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు. ఎందుకు స్విచ్ ఆఫ్ చేస్తారు? మీకు డిస్టర్బెన్స్ అవుతుందని, అవునా? మీ వర్క్ డిస్టర్బ్ అవుతుందని, అవునా? అలానే ఆయన షెడ్యూల్స్ ప్రీ షెడ్యూల్స్ అయిపోయినప్పుడు ఆయన వర్క్ లో ఒక 15 మంది 20 మంది పోలీసులు వస్తే, అదే విధంగా నా మీద ఇన్ని కేసులు బనాయిస్తుంటే ఐ మీన్ నా మీద ఇన్ని కేసులు పెడుతుంటే, నేను జస్ట్ నేను షూట్ లో ఉంటే 1 గంట 1.5 గంట ఫోన్ షూట్ గంటనే ఉంటుందా? గంట సినిమా షూటింగ్ లో గంట ఉంటుందా? సరే అండి, నాకున్న టైం సినిమా షూటింగ్ 24 గంటలు ఉంటాయి, 36 గంటలు ఉంటాయి, 72 గంటలు ఉంటాయి. అడిగారు నా గురించి, నేను అదే చెప్తున్నా. సైలెంట్ లో పెట్టుకుంటాను మహా అంటే, కాల్స్ వస్తే ఏదైనా ఎమర్జెన్సీ అయితే నేను అటెండ్ చేస్తాను. సో నేను ఇవాళ 11 గంటలకి ఏపీలో ఉన్న ఒంగోలు పోలీస్ స్టేషన్ కి అటెండ్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ నాకు వస్తే, నేను ఒకవేళ నిజంగా నా బిజీ షెడ్యూల్లో నేనుంటే ఫోన్ అయితే నేనైతే సైలెంట్ లో పెట్టుకుంటా. పోలీసులు నా ఇంటికి వచ్చారంటే ఎవరో ఒకరు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మా ఇంట్లో పనిచేసేవాళ్ళు లేదంటే నా అడ్వకేట్స్, నా లీగల్ టీము నాకు సమాచారం ఇస్తారు, నేను వాళ్ళకి ఆన్సర్ చేయాలి. నేనైతే వర్మ గారు అయితే మరి నాకు తెలియదు అండి. వర్మ గారు ఏ బిజీలో ఉన్నారో ఆయనకే తెలుసు, రైట్? ఆయన షూటింగ్స్ లో ఆయన ప్రీ డిఫైన్డ్ అయిపోయినారు. ఆయన కాబట్టే ఒక రోజు ముందే వాళ్ళకి నోటీస్ పంపించాలి. కాబట్టి 24వ తేదీ నిన్ననే మాకు ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మాకు ఇచ్చిన తర్వాత మేము అన్ని ప్రిపేర్ చేసుకొని పంపించున్నాము. అంటే ఆయన ముందే ఈ సో డేట్లో మనకు షెడ్యూల్ ఉంది కాబట్టి ముందే మనం ఆన్సర్ చేయాలి. ఒక లా అబైడింగ్ సిటిజన్గా ఆయన ఆన్సర్ చేసేస్తున్నారు. దాన్ని మేము పోస్ట్ పంపించాము, వాట్సాప్లో కూడా పంపించాము, అవునా? తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మాకు రిప్లై రావాలిగా, అంతవరకు వాళ్ళకి టైం ఇవ్వాలిగా. ఆ టైం లేకుండా ఇప్పటికిప్పుడు కన్క్లూడ్ చేసేయండి. ఇదేమైనా మీడియా ట్రైలా? చెప్పండి, ఇదేమైనా మీడియా ట్రైలా ఇప్పటికిప్పుడు కన్క్లూడ్ చేయడానికి? చెప్పట్లేదు. అది నేను అదే అంటున్నా, దెర్ ఇస్ అ టైం. ఫర్దర్ స్టెప్ ఏంటి? నోటీస్ పంపిస్తారు, 2 వారాలు బిజీగా నోటీస్ పంపిస్తారు. అంటే నెక్స్ట్ ఫర్దర్ గా పొలిటికల్ గా ఆయన ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ఇంకా తెలియదు. అదే అండి, ఇప్పుడు నోటీస్ వాళ్ళు ఇప్పటివరకు ఆయన ఒక వెయిట్ అండ్ సీ పొజిషన్ లో ఉన్నారు. విజయ్ గారు, ఆయన మళ్ళీ నోటీస్ రిసీవ్ అయిన తర్వాత పోలీస్ వాళ్ళు మళ్ళీ నోటీస్ పంపిస్తారు. నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు కంటెంట్ ఏమ్స్ రాశారు నోటీస్లలో మేము కూడా చూడాలి కదా. మేము కొన్ని అంశాలు రాసాం. ఏమని రాసాము? హైబ్రిడ్ సిస్టమ్ తీసుకోండి అన్నాము. డిజిటల్ పోలీసింగ్ ఇండియాలో ఎలాగో ఉంది కాబట్టి డిజిటల్ పోలింగ్ని యూటిలైజ్ చేయమని చెప్పాము. సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ప్రకారం మీరు దీన్ని ఫాలో అవ్వండి అని చెప్పాము. వాళ్ళు అవన్నీ ఫాలో అవుతారా అవ్వరా చేస్తారా మేము కూడా చూడాలి కదా. ఒకవేళ వాళ్ళు మేము ఫాలో అవ్వను అన్నారు అనుకోండి, మేము కూడా కోర్టుకు అడిగే హక్కు ఉంది కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ నేను ఫాలో అవ్వను అని చెప్తారా? ఎందుకు చెప్తారు? దెన్ అదే కదా ఇప్పుడు మా క్వశ్చన్ ఇక్కడ. రేపు వాళ్ళు ఏం ఆన్సర్ చేస్తారో తెలియకుండా మేము ఎలా చెప్పగలుగుతాం? సో వర్మ గారు అయితే మాత్రం ఏపీకి వెళ్ళరు, భయపడి ఏపీ పోలీస్ స్టేషన్ లో అడుగు పెట్టారు. కేవలం మీరన్నట్టుగా రాజ్యాంగం కల్పించినట్టు హక్కే కాబట్టి ఆయన ప్రీ షెడ్యూల్స్ ఉన్నదాన్ని ఇప్పుడు ఎవరో ఎప్పుడో
కేసులు పెట్టేదాన్ని ఆయన ఏమైనా కలగంటారా? అంటే ఆయన ఏమైనా దేవుడా? కాదండి, ఆయన ఏమైనా దేవుడా? పోలీసులు కూడా ఎప్పుడో నోటీస్ ఇచ్చారు. ఎప్పుడు నోటీస్ ఇచ్చారు? ఎప్పుడో ఇచ్చారు. కేసు ఎప్పుడుది? పోస్ట్ ఎప్పుడు పెట్టారు? మీరు ఎప్పుడు 2022లో పెట్టారు, ఎప్పుడో పోస్ట్ పెట్టారని చెప్పేసి అని మీరు మొన్న కేసు కట్టారు, అవునా? ఆయన ఎప్పటి నుంచో సినిమా షూటింగ్లు అంటే ఈ రోజు ఇప్పుడు జరిగేవి కాదు. 1 month కిందటో 2 months కిందటో ముందే ప్రీ డిఫైన్డ్గా షెడ్యూల్స్ అయిపోయింటాయి, లొకేషన్ షెడ్యూల్స్ అయిపోయింటాయి, వాళ్ళు ఆక్యుపై అయిపోయింటారు, ఆర్టిస్టులు ఉంటారు, ప్రొడ్యూసర్లు ఉంటారు, ఇన్వెస్ట్మెంట్స్ ఉంటుంది, లొకేషన్స్ ఉంటాయి, పర్మిషన్స్ ఉంటాయి, ఇన్ని రకాలు ఉంటాయి. అవన్నీ ఆల్ ఆఫ్ ద సడన్ ఒక్కరోజు అయ్యేవి కాదు. అవి 6 months షెడ్యూల్ ఇప్పుడే ఫిక్సేషన్ జరుగుతుంది, మీకు తెలియదు ఏం కాదు మీడియా వాళ్ళకి. సో అంత ప్రీ డిఫైన్డ్గా ఉన్న షెడ్యూల్స్ అన్నింటినీ ఆల్ ఆఫ్ సడన్గా ఎవరో ఎక్కడో కేసు పెట్టేశారు. అది కూడా కేసు పెట్టేసిన దాని మీద నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ వచ్చిన హుటాహుటిగా కాదు కదా, ఇది హీనియస్ క్రైమ్ కాదు కదా. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అనుకోండి, అజ్యూమ్ ఏ మూమెంట్. ఇక్కడ ఎంత హీనియస్ క్రైమ్ ఏముంది చెప్పండి నాకు? ఏంటి సార్ అలా దెన్ మరి ఇంకా ఆ చేతిలో సోషల్ మీడియా ఉంది కదా, అవతల వ్యక్తుల మీద ఏది పడితే నేను మళ్ళీ మీకు అదే చెప్తున్నా. మీరు కేసు కట్టారు, అవునా? కేసు అయిపోయింది కదా, నోటీస్ ఇచ్చారు, దానికి ఆన్సర్ హీనియస్ క్రైమ్ అయినప్పుడు మీరు అన్నట్టు హుటాహుటిగా పరిగెత్తారు. ఇది హీనియస్ క్రైమ్ కాదు. 2022 అని మీరే అంటున్నారు. 2 years అలా పెట్టచ్చండి లిమిట్. నేను అదే అంటున్నా, అలా పెట్టచ్చా? ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో మీరు వర్మ గారి పెట్టడానికి లేదు, అడ్వకేట్ గా పెట్టడానికి లేదు, మీరు ఒక పౌరుడిగా పెట్టడానికి మీరు ఒక మానవత్వం కలిగినటువంటి వ్యక్తిగా అలాంటి పోస్టులు ఎవరి మీద పెట్టచ్చు? అసలు ఏం పోస్టులు పెట్టడం తెలియకుండా నేను ఎలా మాట్లాడాలి? వాళ్ళ వ్యక్తిత్వాన్ని చేసే విధంగా అవి ఏవో చూపించండి, వాళ్ళ క్యారెక్టర్ చూపించండి, చేసే విధంగా చూపించండి. నేను అదే అడుగుతున్నా, పోస్టులు ఏవో తెలియకుండా నేను ఎలా మాట్లాడాలి? ఇలాంటి పోస్టులు గతంలో ఎప్పుడు పెట్టలేదు. నేను ఆ పోస్టులు ఏంటో చూపించండి నేను అంటున్నా. ఐ డోంట్ ఫాలో ట్విట్టర్, ఐ డోంట్ ఫాలో ఫేస్బుక్, ఐ డోంట్ ఫాలో. అంటే మీ మధ్య డిస్కషన్ జరగలేదు అసలు? ఆయన అదే అంటున్నారు, ఏ పోస్టులకు నాకు తెలియదు, నోటీస్ పంపించారు, అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా అది చెప్పండి నేను చెప్తే నేనేం చెప్తానని చెప్పారు ఆయన. కరెక్ట్ ఆయన చెప్పింది. అది ఏంటనేది మీరు చెప్తే ఆయన ఏం పెట్టారు ఆయన అప్పుడు ఆయన వెరిఫై చేసుకోవడానికి ఉంటుంది. చెప్పకుండా పోస్టులు పెట్టేశారంటే ఎక్కడ? రైట్, ఓకే బాలగారు, మరి చూద్దాం వర్మ గారు అందుబాటులోకి వస్తారా త్వరలో? ఏమన్నా వస్తారు డెఫినెట్. ఆయన ఎక్కడ వెళ్ళిపోతారు? ఆయన ఏమన్నా వెళ్ళిపోయే చిన్న వ్యక్తి ఏమన్నా? స్టేటస్లో సొసైటీలో ఒక స్టేటస్ ఉన్న వ్యక్తి, ఒక సెలబ్రిటీ, ఎక్కడికి వెళ్ళిపోతారు సెలబ్రిటీ? సిచ్యువేషన్ చూస్తే చాలా దగ్గరకు వచ్చేసింది, ఇక నెక్స్ట్ అరెస్ట్ అనే విధంగా సిచ్యువేషన్ కనిపిస్తుంది అనుకో. విజయ్ గారు, నేను మీకు క్లారిఫై చేయాలనుకుంటున్నా, ప్రజలందరూ కూడా తెలుసుకోండి, మీరు కూడా తెలుసుకోండి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారనే దానికి గూగుల్లో మీరు కొట్టండి ఫస్ట్. BNSS ప్రకారము 35 అనేది ఒక సెక్షన్ ఉంటుంది, దాంట్లో వెన్ అరెస్ట్ విల్ టేక్ ప్లేస్ అనేది చూడండి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారంటే వెన్ ఏ పర్సన్ నాట్ కోఆపరేషన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ట్యాంపర్ ఆఫ్ ఎవిడెన్స్, ట్యాంపర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ విట్నెస్ జరిగినప్పుడు మేమే రిప్లై ఇచ్చి ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తాము అంటున్నాం. మేము చేస్తామన్నప్పుడు ఇంకా వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ మోడ్, యాజ్ పర్ సెక్షన్ ప్రకారం, యాజ్ పర్ లా ప్రకారం మేము కోఆపరేట్ చేస్తామన్నప్పుడు అరెస్ట్ అనే సర్కమ్టెన్సెస్ క్రియేట్ అవ్వవు, క్వశ్చన్ ఆఫ్ అరెస్ట్ అనేది ఉండదు. అరెస్ట్ చేయాలంటే అందుకోసమే నేను మీకు అదే అంటున్నా, సావరిన్ డ్యూటీలో డ్యూ డిలిజెన్స్, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనేది ఒకటి ఉంటుంది. అది చేయాలంటే మైండ్ అప్లికేషన్ చేయాలి. జడ్జిలు కూడా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ప్రజెంట్ చేశారంటే ఇమీడియట్గా పంపించారండి. అరుణేష్ కుమార్ జడ్జిమెంట్ ఒకటి ఉంది, దాంట్లో కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. అరెస్ట్ చేసిన వ్యక్తిని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏమేమి ఫాలో అవ్వాలి అని చెప్పింది. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సోషల్ మీడియా మీద జరుగుతున్న కేసెస్లో ఏవి కూడా ఫాలో అవ్వట్లా, తెలుసా మీకు? ఏపీ పోలీసులు మ్యాక్సిమం ఫాలో అవ్వట్లేదు. అసలు ఇలాంటి కేసుల్లో ఎప్పుడో పెట్టిన పోస్టులకి అసలు జ్యూరిస్డిక్షను లిమిటేషన్ అనేది ఉంటుంది. లాస్ట్ మనం వినండి, సిఆర్పిసి 468 ప్రకారం 6 months 1 year 3 years న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో విచారణ అయిపోయింది. ఇంకా మీరే చెప్పేశారు, అక్కడ మీరే చెప్పేశారండి, చట్టాన్ని తప్పు చేసి ఫాలో అవుతున్నారా లేదా, తప్పు చేసేడా లేదా అనేది కూడా కోర్టులు ఉంటాయి కదా, మరి అందుకోసమే కదా కోర్టులకు వెళ్తారు. సిఆర్పిసి ప్రకారము క్రైమ్ లో లిమిటేషన్స్ ఉంటాయి. వినండి, కంప్లీట్ చేయనివ్వండి. లిమిటేషన్స్ ఉంటాయి, దానికి 6 months 1 year 3 years అనే లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్ అయిపోయిన వాటిని అన్నింటినీ పట్టుకొచ్చేసి ఈరోజు క్రైమ్ కట్టేసి మీరు టకామని వచ్చేయమని అంటే దాన్ని అంటున్నారు అబ్యూస్ ఆఫ్ ప్రాసెస్ అంటారు, అబ్యూస్ ఆఫ్ లా అంటారు. మీరు ఇష్టం వచ్చినట్టు ఎప్పుడుదో తీసుకొచ్చేసి ఈరోజు కేసు పెడతానంటే కుదరదు. నేను అదే అంటున్నా. సో ఫైనల్గా మీరు ఏం చెప్తారు వర్మ గారి తరపున? వర్మ గారు మీకు ఏమని చెప్పమని ఉంటారు? సో మీరు యాజ్ ఏ అడ్వకేట్ వాయిస్ ఏంటో మీరు ఒక్కసారి పబ్లిక్ కి మా ద్వారా మీరు ఒక్కసారి మీరు. వర్మ గారు ఆయన రిప్లై నోటీస్ లో క్లియర్ కట్ గా చెప్పారు, మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటీస్ చదువుకోండి అంతే. మీరే మామూలు ఇప్పుడు నోటీస్ చదువుకోండి అంతే. నోటీస్ కదా మీరు చెప్పండి ఎలా. నోటీస్ లో మేము టైం అడిగాము, నాకు వర్చువల్ హైబ్రిడ్ మోడల్ ఇవ్వమని చెప్పాము అంతే. సో వర్చువల్ గా అయితే మాత్రమే అటెండ్ అవుతారు? మేము అలా చెప్పలేదు, వర్చువల్ కి అలానే మాకు టైం కావాలని అడిగాము. అలా నెక్స్ట్ ఏం జరుగుతుంది చూద్దాం, వెయిట్ అండ్ సీ. వెయిట్ అండ్ సీ. రైట్ సార్, థ్యాంక్ యూ బాలా గారు. ఇది
బాలాగారు చెప్తున్న దాని ప్రకారం ఖచ్చితంగా వర్మ గారు అయితే మాత్రం కేవలం సినిమా షూటింగ్లు బిజీలోనే ఆయన బయటకు వెళ్ళారు. ఫోన్ ఎక్కడ కూడా స్విచ్ ఆఫ్ చేయలేదు. నేను మార్నింగ్ నుంచి కూడా వర్మ గారితో మాట్లాడుతున్నారు. మరొక విషయం, వర్మ గారు నేరుగా చట్టాన్ని ఆయన గౌరవిస్తున్నారు. అదేవిధంగా వర్చువల్గా ఆయన విచారణకు హాజరవుతారని పోలీసులు కూడా తాము మార్నింగ్ చెప్పాం. 11 గంటలకి విచారణ హాజరయ్యే ముందు ఈ విషయాన్ని మేము పోలీసులకు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాం. సో ఫర్దర్గా ఏం జరుగుతుందో కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అని బాలాగారు చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.